హాయ్ గైస్, ఇట్స్ మధు వైజాగ్ గైస్. అందరికీ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, స్వర్గద్వార ఏకాదశి శుభాకాంక్షలు. గైస్, మీకు గుర్తుందా లాస్ట్ టైం సొంట్యంలో గుడిలావ దగ్గర మనం రంగనాథ స్వామి యొక్క స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఈరోజు ఆ స్వామివారికి ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి అన్నమాట. నాకు వెళ్ళడానికి అవకాశం లేక ఈరోజు వెళ్ళలేకపోయాను, కానీ అదృష్టం అయితే ఉంది గైస్. అందుకని చెప్పి అక్కడ ఉండే మా తమ్ముడు చక్కగా వేకుజామునే స్వామివారికి నిద్ర లేపిన దగ్గర నుంచి వైకుంఠ ద్వారాలు తెరిచే వరకు కూడా చక్కగా వీడియో అంతా కూడా షూట్ చేశాడనమాట. పూజా విధానాలన్నీ కూడా నాతో పాటు మీరు కూడా చూసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు గైస్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. నాకు ఈరోజు కొంచెం అనీజీగా ఉందన్నమాట. సో అందుకని చెప్పి నేను గుడికి అయితే అక్కడ వరకు వెళ్ళలేకపోయాను. ఈ రంగనాథ స్వామి యొక్క అంటే మనకి విష్ణుమూర్తి యొక్క అవతారం అన్నమాట. స్వామివారికి ప్రతిరోజు వేకువజామునే చాలా చక్కగా పూజలు జరుగుతాయంట. అది కాకుండా ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి మరింత వైభవంగా ఉంటుంది. స్వామివారికి చక్కటి ఊయలలో చక్కగా అలంకరించి ఉంచుతారంట. ఎంత బాగా అనిపించిందో. ఎప్పుడు కూడా నేనైతే చూడలేకపోయాను, కానీ ఈరోజైతే ప్రత్యేకమైన రోజు ఈ ప్రత్యేక పూజని చూడగలుగుతున్నామంటే నిజంగా అదృష్టం ఉండాలి. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇదిగోండి, స్వామివారి కోసం పొద్దున్నే భక్తులందరూ వాళ్ళ యొక్క కుటుంబాలతో చక్కగా వచ్చి ఇక్కడ వేచి ఉన్నారు. అలాగే గోవులనందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి గుడి ప్రాంగణం అంతా కూడా ఈ విధంగా తిప్పుతున్నారనమాట. చక్కగా స్వామివారికి అలంకరించి దీపధూపాలతో చక్కగా ఆ గుడి ప్రాంగణం అంతా కూడా చక్కగా అంటే కింద వరకు వెళ్ళకుండా స్వామివారంతా పైనే ఉంటారు కదా, ఆ గుడి ప్రాంగణం అంతా కూడా చక్కగా తీసుకొని వెళ్తున్నారు. ఈ ఊరేగింపు అంతా కూడా అయిన తర్వాత ఈ పూజా విధానాలన్నీ అయిన తర్వాత వైకుంఠ స్వర్గద్వారాలు అంటారు కదా, అవి తెరుస్తారనమాట. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చూసిన, అలాగే వీడియో అని కాదు, మనకి నిజంగా దర్శన భాగ్యం కలగలేనప్పుడు ఈ విధంగా అయినా సరే దర్శించుకొని స్వామివారికి చూడగలిగితే కనుక కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని అంటారు. అందుకని వీడియో అయితే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి గైస్.